శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో వినాయక చవితి పండుగను ఎప్పుడు ఏ తేదీన జరుపుకోవాలి అన్న సందేహం అయితే ప్రతి ఒక్కరిలో నెలకొంది. దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండుగను అనేది జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగకు సంబంధించిన చవితి తిథి కూడా 2 రోజులు అనేది రావడం జరిగింది. కావున వినాయక చవితి పండుగను ఏ రోజున జరుపుకోవాలి పంచాంగం ప్రకారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వినాయక చవితి రోజున వినాయక ప్రతిమను ఏ సమయంలో ప్రతిష్ఠించుకోవాలి, పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు ఏమిటి, అలాగే చవితి 2 రోజులు వచ్చిందని చెప్పుకున్నాం కదండి. మరి చవితి చంద్రుణ్ణి ఏ రోజున చూడకూడదు, ఒకవేళ పొరపాటుని చూస్తే దోషం తొలగాలంటే ఏం చేయాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని మీరు చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మన హిందువుల పండుగలలో ప్రధానమైనది, ఎంతో విశిష్టత కలిగినది వినాయక చవితి పండుగ. సకల కార్యాలలో ప్రథమ పూజ్యుడగు ఆ గణనాథుడిని ఏ పూజ ప్రారంభించినా తొలి పూజ ఆ గణనాథుడికే చేస్తాము. మనం ఏ కార్యం ప్రారంభించినా కూడా ఎలాంటి విఘ్నం లేకుండా ఉండాలని తొలుత ఆ గణనాథుడికే పూజ చేస్తాము. వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో 4వ రోజు చవితి రోజున వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన విఘ్నేశ్వరుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ రోజునే వినాయకుడి పుట్టినరోజుని, అలాగే వినాయకుడు గణాధిపత్యం పొందిన రోజుని కూడా పురాణాలలో చెప్పబడింది. అందుకనే ఈ రోజునే గణేశుని చాలా అంగరంగ వైభవంగా పూజిస్తూ ఉంటారు. ప్రతి మాసంలో వచ్చే 2 చతుర్థి తిథులు కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి. ఈ రోజున ఉపవాసం ఉండి గణపతిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకిష్టి చతుర్థి అని, శుక్లపక్షంలో వచ్చే చతుర్థిని వినాయక చతుర్థి అని అంటారు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో తెలుసుకునే ముందు చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం సెప్టెంబర్ 6, 2024 శుక్రవారం పగలు 11:55 ప్రారంభమై సెప్టెంబర్ 7, 2024 శనివారం మధ్యాహ్నం 1:52 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. అయితే మనం అన్ని పండుగలు సూర్యోదయంతో ఏ తిథి ఉందో ఆ తిథిని లెక్కలోకి తీసుకొని ఆ రోజున ఆ పండుగనైతే జరుపుకుంటామండి. కానీ వినాయక చవితి మాత్రము మధ్యాహ్న సమయంలో చవితి తిథి ఉన్నప్పుడు మాత్రమే వినాయక చవితి పండుగను అనేది జరుపుకోవాలి అని పండితులు అయితే చెప్తున్నారండి. అలా మధ్యాహ్న సమయంలో మనకి చవితి తిథి ఉన్నది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం కాబట్టి ఆ రోజునే మనము వినాయక చవితి పండుగను అనేది జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రము చిత్త పగలు 10:28 వరకు, తదుపరి స్వాతి. అలాగే ఈ రోజున వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవటానికి, పూజ చేసుకోవటానికి శుభ సమయాలు సెప్టెంబర్ 7, 2024 శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 లోపల ఎప్పుడైనా సరే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతిష్ఠించుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే సాయంత్రం పునఃపూజ చేసుకునేవారు సాయంత్రం 6:22 నుంచి సాయంత్రం 7 లోపల శుభ సమయం ఉందంటే ఆ సమయంలో పునఃపూజ చేసుకోండి. అంతేకాని సాయంత్రం పూటనే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజ చేసుకోవడం మాత్రం చేయకండి. ఎందుకంటే ఆ రోజున మనకి మధ్యాహ్నం సమయంలోనే చవితి తిథి అనేది వెళ్ళిపోతుందండి. కాబట్టి సాయంత్రము ప్రతిష్ఠించుకుని పూజ చేసుకుంటే ఏ ఫలితం అనేది ఉండదు. కాబట్టి పునఃపూజ మాత్రమే చేసుకోండి. అంటే ఉదయమే పెట్టుకుని సాయంత్రము మరలా వినాయకుడికి దీపారాధన చేసి పూజ మాత్రం చేసుకోండి. చవితి చంద్రుణ్ణి చూడకూడని రోజు సెప్టెంబర్ 6, 2024 శుక్రవారం. ఈ రోజు నుంచే గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఆ గణనాథుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని 10వ రోజున నిమజ్జనం చేస్తారు. అలాగే ఇంట్లో ఎవరైతే విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకుంటారో వారు వారి వారి వీలును బట్టి 1 రోజు కానీ 3 రోజులు కానీ 5, 7, 9, 11, 13 ఇలా బేసి సంఖ్యలో స్వామివారిని పూజించి నిమజ్జనం అనేది చేసుకోవచ్చండి. వినాయక చవితి రోజు
ముఖ్యంగా వినాయకుని పూజలో తప్పకుండా 21 పత్రాలతో పూజ అనేది చేసుకోవాలి. వినాయక చవితి రోజు మట్టి వినాయకుడిని పెట్టుకుని పూజిస్తే చాలా శ్రేష్టమండి. అలాగే ఈ రోజున వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పాలతాలికలు, పులిహోర, వడలు, చలిమిడి ఇలాంటి ప్రసాదాలను నివేదిస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. ఈ రోజున ఆ గణనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు రావు అని, నీలాపనిందలు తొలగిపోతాయి అని, అనుకున్న కార్యాలలో విజయం సిద్ధిస్తుంది అని అంటారు. సో ఇదండి ఇవాళ ఈ వీడియోతో ఈ సంవత్సరం వినాయక చవితి పండుగని ఎప్పుడు ఏ తేదీన జరుపుకోవాలి అన్న సందేహం అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.